अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। निज़ामाबाद बीजेपी एमपी जिसका नाम अरविंद धर्मापुरी है, बंजारेल पुलिस ने इन्हें गिरफ्तार कर लिया गया है जब वो निर्मल डिस्ट्रिक्ट में भैंसा चलो प्रोग्राम करने के लिए जा रहे थे। आप अच्छी तरह जानते हैं धर्मापुरी अरविंद हमेशा दो तबकों में नफरत डालने वाले बयान देते हैं और ये बीजेपी के एमपी हैं। शायद इसी वजह से पुलिस ने इन्हें वहां जाने से रोककर गिरफ्तार कर लिया। अगर ये कोई आम आदमी होता तो इतनी देर पुलिस से बहस करने पुलिस भी नहीं देती। अगर आप और हम पुलिस से जरी सी भी बात करते हैं तो फौरी 353 में बुक कर दिया जाता है। लेकिन अब ये एमपी साहब है, अब इन्हें कौन से दफ़ों में बुक किया गया, पुलिस से किस तरीके से बदतमीजी से पेश आ रहे हैं, फिर भी इस पुलिस ऑफिसर का जवाब नहीं जिसने इसे गिरफ्तार कर लिया है। आइए देखते हैं ये रिपोर्ट। దిగకండి ఇప్పుడే సార్ బైక్ నువ్వు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ కాన్స్టిట్యూషన్ లాంటి అడిషన్ ప్రాబ్లం నా కాన్స్టిట్యూషన్ లేదు రెయిన్బో దగ్గర ఎందుకు నువ్వు అంటున్నావు ఎందుకు మర్యాద మాట్లాడు మర్యాద మాట్లాడు రెయిన్బో దగ్గర సమాచారం చేస్తున్నా ఏది నేను నిజామాబాద్ పోతున్నా ఎట్లా వస్తాను ఏ పోతున్నాను కదా నిజామాబాద్ లాక్కో దమ్ముంటే ఎవడే ఏం తమాషాలు చేస్తున్నారు? ఇష్టం ఉన్నట్టు హిందువుల్ని పొడుచుకుంటా తమాషాలు చేస్తున్నావా? ఇష్టం ఉన్నట్టు హిందువులను పొడుచుకుంటా ఏమి హిందువులను పొడుచుకోనీకున్నారా పోలీసు వాళ్ళు? హిందువులను పొడవనీకున్నారా? ఏమి లేదు. దేనికున్నాడు మీ కేసీఆర్? హిందువుల్ని నాశనం చేయనీకున్నాడా? హిందువుల్ని నాశనం చేయనీకున్నాడా మీ కేసీఆర్? ఏం తమాషాలు చేస్తున్నారు? దేనికోసం తమాషాలు చేస్తున్నారా మీరు? హిందువులు ఇష్టం ఉన్నట్టు పొడిచి చంపేసి ఏం తమాషాలు చేస్తున్నారా? నా కాన్స్టిట్యున్సీకి పోనీకలేదా? నా కాన్స్టిట్యున్సీకి పోనీక ఎట్లా వస్తావు నువ్వు? ఎట్లా వస్తావు? ఎట్లా వస్తావు? ఎందుకు నువ్వు ఎవరు నా పనికి? నా కాన్స్టిట్యున్సీ పోనీకే లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది ఇష్యూ? మీరు చక్కగా డ్యూటీలు చేస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండదు. డ్యూటీ చక్కగా చేస్తే నీ ముఖ్యమంత్రి ఆఫీస్కి పోతే లా అండ్ ఆర్డర్ ఉండదు, కంట్రోల్లో ఉంటుంది. నీ ముఖ్యమంత్రి ఏం పీకుతున్నాడు? ముఖ్యమంత్రి మేము నిజామాబాద్ పోనీకెళ్ళేదా? ఎందుకు లేదు? ఎవరైనా రమ్మన్నది ఆర్డర్ ఇచ్చిందో చూపెట్టు. ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టవా? ఆర్డర్ చూపెట్టు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రోడ్ మధ్య లాపుతున్నావు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రోడ్ మీద ఎందుకు ఆపుతున్నావు? ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టవయ్యా. నీ డ్యూటీ ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టవయ్యా. ఆర్డర్ చూపెట్టు. అబ్బా తమాషాలు చేస్తున్నావు. ఎందుకు ఆపుతావు? ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టవయ్యా. ఏం తమాషా చేస్తున్నావు? ఎక్కడుంది? ఆర్డర్ ఏది? ఈవెంట్ వాళ్ళకి చేసే హక్కు మాకుంది. ఏం చూపెట్టాలి? మరి పొడవనీకే ఉందా? వాళ్ళని హిందువుల్ని ఇష్టం ఉన్నట్టు పొడవనీకే. ఇష్టం ఉన్నట్టు పొడవనీకే. హిందువు కాదా? హిందువు కాదా? లా అండ్ ఆర్డర్ బెంచాలా లేదా? రౌడీ గాన్ని బయట పెట్టుకున్నారు కదా. రౌడీ గాన్ని వాడు పేరేంది? సుబేరేమది వాడిని వదిలేసింది కదా, సంపమని హిందువుని.
హిందువుల్ని చంపమని వదిలేసారు కదా. హిందువుల్ని చంపమని వదిలేసారు కదా. ఇది తమాషా అయిపోయింది. ఆడేమో ఎవడైతే పొడుస్తున్నాడో వాడిని అరెస్ట్ చేసి ప్రతి సంవత్సరం పొడుస్తూ ఉంటాడు హిందువుల్ని. వాళ్ళని అరెస్ట్ చేసేది నేను నా కాన్స్టిట్యూన్సీ పోతానంటే తమాషా తమాషానే ఇది. బైన్సాల తమాషా అవుతుంది. తమాషా అవుతుంది బైన్సాల. ప్రతి సంవత్సరం బైన్సాల తమాషా. ప్రతి సంవత్సరం తమాషా చేస్తున్నారు పోలీసులు. కాకి యూనిఫామ్ అంటే హిందువుల్ని పట్టుకుంటూ పోతారా? అరే నా కాన్స్టిట్యూన్సీ కూడా పోలే నేను ఏం తమాషా చేస్తున్నారు. వారెంట్ లేదు, తొక్క లేదు, తోలు లేదు, ఏం లేదు. హిందువుల్ని ఒడుస్తున్నారో దిక్కు. మా పార్లమెంట్ ఎక్కడిపోతారంటే అప్పుడు ఎంత ఇక్కడ రాను. ఎందుకు రాత్రి పొద్దులు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు, హిందువుల్ని పొడుచుడు, లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుడు. అసలు ఎవడు పొడుచుకోవడం వాడిని వదిలేస్తుంది. లాస్ట్ ఇయర్ పొడిచిండు, ఈ ఇయర్ పొడిచిండు వాడు ఎంఐఎం వాడు. వాడు అరెస్ట్ లేడు, వాడు బయటనే ఉన్నాడు. మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. తమాషాలు అయిపోయినాయి. ఇక్కడ డ్రామాలు చేస్తున్నా మీ కేసీఆర్ ఏం చేస్తుండు? కేసీఆర్ కాదు, మా ఫామ్ హౌస్ లేవు వండుకోనికి. ఆడ పైసా కాదుంటే మేము వండుకోనికి ఫామ్ హౌస్ లేవు. అర్థమైందా? మన లోపలేండి పొడిచేట లోపలేస్తే మాకు కత్తి పట్టదు కదా. మేము కూడా వండుకుంటాం ఇంట్లో. మరి అవుతున్నది రాత్రి. వాడినేమో మిక్సర్ విడిగా వదిలేసుడు. ఆడినట్టు ఆడుతున్నారు మీరు. ఏమో ఆడినట్టు ఆడుతున్నారు మీ డిపార్ట్మెంట్. ఎక్కడికి అంటే నా కాన్స్టిట్యూన్సీ పోనివా? పైసా పోయేటప్పుడు ఆపుకోయా. హైవేల మీద ఆపుకో, హైవేల మీద ఆపుకో. నేను నా కాన్స్టిట్యూన్సీ పోతా. నువ్వు బయట లేకపోతే నా కాన్స్టిట్యూన్సీలో పని చేసుకో. ఇక్కడ ఎందుకు ఆపుతున్నావు? నడి రోడ్డు మీద ఎందుకు ఆపుతున్నావు? ఏమైనా తీసుకెళ్తారా? ఏమో ఎక్కడున్నాడు? కంపెనీకి ఇచ్చిపెట్టిందా బయట? హెచ్పీలో 10 మంది కంపెనీకేనా? హిందువులకు ఇల్లు కాల పెడుతుంది కదా. హిందువులు ఇల్లు కాల పెట్టారా? ట్రాఫిక్ అందరు హిందువులు జమ అవుతారు. ఇక ట్రాఫిక్ క్లియరెన్స్. మరి ఎందుకు ఆపుతున్నావు? అదే నిజామాబాద్ పోతున్నా. నిజామాబాద్ ఏం లాడినాడు అంటే ఆడవాడని ఓడవనీక చూస్తున్నా. ఇక రాత్రి ఓడవనీక చూస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఐఎం కలిసి నిజామాబాద్ పెట్టడం ఎందుకు ఆపుతారు? బైన్సా పోయే పిలుపు రేపయ్యా. రేపు రేపు అంత భయం మీకు మేమంటే? అంత భయం అవుతుందా? మంచిదే, భయంలో ఉండండి. అట్లా ఏం సమాచారం? నేను నిజామాబాద్ పోతున్నా. ఆయన నిజామాబాద్ పోతున్నా. నేను ఎక్కడికి? ఎక్కడ పంపండి? నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ మీ బండి మీ బండి నిజామాబాద్కే పోతున్నా. నేను ఇక్కడ నిజామాబాద్కి వెళ్ళి బయట రూట్ తెలియదా? అలా ఆపుకో. ఆగుతాం మేము. ఇప్పుడు నిజామాబాద్ బండికి ఎందుకు ఆపుతాం? బయట పోయేటప్పుడు ఆపుకో. అదే రేపు 10 మందిని చంపురు, 100 మందిని చంపురు అంటే మేము ఏమైనా చూసుకుంటే సమాచారం చేయాలి. సమాచారం చేయాలా? ఊకోవాలా? ఇంట్లో కూర్చోవాలా? మళ్ళా మేము ట్వీట్లు చేయొద్దు, మేము పోస్టులు పెట్టద్దు. మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి? సినిమాలు కూడా పోతాం నా హిందువులు కాదు. ఇదే తమాషా. పోలీస్ డ్యూటీ. గ్రీన్ రంగు వేసుకోండి, గ్రీన్ రంగు వేసుకోండి, గ్రీన్ రంగు వేసుకోండి. అది తీసి పైన తీసేసి ఆ చాంతారా పెట్టుకోండి. దారాలు ఉన్నాయి, చాన్ కూడా పెట్టుకోండి. కలింగరావు గారు చాంతారా పెట్టుకోండి అంటున్నా. ఏం సమాచారం? హిందువులకి లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ముస్లింలు స్వేచ్ఛగా ఎంఐఎంలు స్వేచ్ఛగా చాకులు, కత్తులు, బుల్లెట్లు. వాడు ఒకడు ఆదిలాబాద్ లా రివాల్వర్ తీసుకుంటే కాలుస్తున్నాడు. వాళ్ళకి పోలీసు వాళ్ళు లేరా? ఏం సమాచారం? నిజామాబాద్ పోలీసు వాళ్ళేగా? నడవండి తెలంగాణ.
అయ్యి వెళ్ళాడు కొడుకు వెళ్ళాడు ఏం కరిగలే మీరు హిందూ కదా హిందూ కదా మీరు వెళ్ళండి భయ్ వెళ్ళండి బ్రదర్ వెళ్ళండి ఏం సమస్యలండి నాకు అర్థం అవుట్స్కట్స్ లో ఆపుకో ఎటు పంపిస్తావు చెప్పు మరి చెప్తే ఎక్కుతా నాకు ఈ రోడ్డు మీద వస్తా అవసరం ఉందా నాకు చెప్పండి శ్రీనివాస్ గారు నాకు రోడ్డు మీద షోకా నిజామాబాద్ పోతున్నా రైట్ సైడ్ ఎక్కువ కదా రేపు ఆపుకోరు అట్లా కాదండి ఎక్కడ పంపిస్తాను చెప్తే ఎక్కుతా నాకేందు నాకేం చోటు చెప్తే ఎక్కుతా నిజామాబాద్ పంపుతారా ప్లీజ్ సార్ అరే సమాజం ఇక్కడ ఇండియాలో తెలంగాణ నాశనం చేస్తున్నారు వాడేది వాడేది ఎక్కడుంది ఎక్కడుంది వాడలేదు ఈవెంట్ వాళ్ళకి చేసే అప్పు మాకుంది ఏ చూపెట్టు చూపెట్టు మరి ఈవెంట్ ఆ పొడవకి వెళ్ళిందా వాడే హిందువుల్ని హిందువు కాదా నువ్వు హిందువు కాదా రాయనాడు పెన్షన్ లేదా రౌడీ గాని బయట పెట్టుకున్నారు కదా రౌడీ గాని వాడు వాడి పేరేంటి పేరేమంటుంది వాడు వదిలేసింది కదా తప్పమని హిందువుల్ని తప్పమని వదిలేసింది కదా ఇది తమాషా అయిపోయింది ఆడనేమో ఎవడైతే పొడుస్తున్నాడో వాడిని అరెస్ట్ చేసింది ప్రతి సంవత్సరం పొడుస్తూ ఉంటాడు హిందువులు వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు నేను నా కాన్స్టిట్యూన్సీ పోతా అంటే ఏం తమాషాలే ప్రతి సంవత్సరం పోయించాల తమాషా ప్రతి సంవత్సరం తమాషా చేస్తున్నా పోలీసు వాళ్ళు కాకి యూనిఫామ్ అని హిందువులు పట్టుకుంటూ పోతారా అరే నా కాన్స్టిట్యూన్సీ కూడా పోనీ నేను ఏ కదా ఏం తమాషా చేస్తున్నారు వారెంట్ లేదు తొక్క లేదు టోల్ లేదు ఏం లేదు హిందువుల్ని కొడుతున్నారో దిక్కు మా పార్లమెంట్ పడిపోతా అంటే అప్పుడు ఏం తమాషా కరాను రాత్రి పొద్దులు లేదు రాత్రి లేదు ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు హిందువుల్ని కొడుతుడు లాయర్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుడు అది ఎవడు కొడుతున్నాడో వాళ్ళు వదిలేస్తున్నారు A1 टाउनशिप की एक और नई पेशकश जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब जो कि बिल्कुल आबादी से लगा हुआ बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर बीटी रोड से लगा हुआ तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट राजेंद्र नगर हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।